విలువిద్యలో పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన బాలుడు మారుతి ఆరుష్ రెడ్డి సత్తా చాటుచున్నాడు. 13 ఏళ్ల వయసులోనే అనేక మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విలువిద్య క్రీడలో ప్రతిభ కనబరిచాడు. స్వర్ణ, రజిత, కాంస్య పథకాలు అలానే ఎన్నో ర్యాంకులు సాధించిన చిచ్చర పిడుగు 2017 నుండి ఇప్పటి వరకు ఇండియాలోనే కాకుండా చైనాలో జరిగిన క్రీడల్లో కూడా ర్యాంకు సాధించిన ఆరుష్ ఇటీవల గోవాలో జరిగిన 1వ ఆల్ ఇండియా ఇండోర్ ఆర్చరీ టోర్నమెంట్ అండర్ 13, 15 విభాగాలలో రజత పథకాలు, అండర్ 18లో 3వ ర్యాంకు సాధించి రికార్డులో నిలిచాడు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి గౌరవం తీసుకురావడం, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించడమే లక్ష్యమని ఆరుష్ మీడియాకు తెలిపాడు. తాతయ్య డాక్టర్ రామలింగారెడ్డి ప్రోత్సాహం, అమ్మమ్మ డాక్టర్ సరస్వతి సహకారం వల్లే తాను విలువిద్యలో రాణిస్తున్నట్లు బాలుడు ఆరుష్ వెల్లడించాడు. మా మనవడు మారుతి ఆరుష్ రెడ్డి దేశం తరఫున ఆడి దేశం మొత్తం మీద అండర్ 13లో, అండర్ 18లో సిల్వర్ మెడల్ సాధించడానికి కారణమైనటువంటి వారి గురువుగారు ఓల్గా ఆర్చరీ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చెరుకూరి సత్యనారాయణ గారిని అభినందిస్తూ వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనందరికీ మూల కారణం వాళ్ళ అమ్మమ్మ డాక్టర్ సరస్వతి. ఆమె ఎక్కడికి పోయినా తీసుకెళ్ళి చెరుకూరి సత్యనారాయణ గారితో సంప్రదింపులు జరుపుతూ ఏ టోర్నమెంట్ ఎక్కడ జరిగినా కూడా ఆమె ముందుండి వాడిని తీసుకెళ్ళడానికి చేయడం వల్ల, వాడి అకుంఠిత దీక్ష వల్ల ఇదంతా సాధ్యమైంది. కార్యక్రమము బాబుకి ఆర్చరీ కాంపిటీషన్స్, ఫస్ట్ ఇండోర్ కాంపిటీషన్స్ జరిగినాయి గోవాలో. మొన్న దాంట్లో అండర్ 13, అండర్ 15లో సిల్వర్ మెడల్స్ వచ్చినాయి. ఆ సందర్భంగా ఏర్పాటు చేయటం అయింది. ఇంతకు ముందు కూడా చాలా మెడల్స్ వచ్చినాయి, కానీ ఇప్పటిదాకా సాధించుకుంది ఒక ఎత్తు. ఇక నుంచి సాధించాల్సింది చాలా ఉంది ఆటలో. ఈ చిన్నారిని మీ మీడియా తరఫున దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించే కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పటికీ 1% అయింది. ఇంకా చాలా ఉంది సాధించాల్సింది. చిన్నప్పటి నుంచి ఇవి తిరణాలు, జాతరలు ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లాస్టిక్ బాణాలు అవన్నీ. నేను ఎక్కడికి పోయినా కానీ ఇంకా చిన్నవి మాత్రమే కొనుక్కునేవాడిని. ఆ ప్లాస్టిక్ క్యారోస్ కానీ, బోస్ కానీ. ఇంకా తప్ప నేను ఇంకా వేరే టాయ్స్ ఏం ముట్టుకునేవాడిని కాదు. ఏంటంటే వాటితో ఆడి ఎక్కడ కొట్టమన్నా కానీ డెడ్ సెంటర్లో కొట్టేవాడిని. అది చూసి మా అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు ఓల్గా ఆర్చరీ అకాడమీ మా గురువు గారు సత్యనారాయణ సార్ దగ్గర చేర్చారు నన్ను. దానివల్ల వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల నేను జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ఈ మెడల్లన్నీ నాకు వచ్చాయి. నా మెయిన్ గోల్ ఏంటంటే ఫ్యూచర్లో ఒలింపిక్స్లో ఆడి మన దేశానికి మెడల్స్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాను. ఇంకా మిగిలిన ఇండోర్లో కూడా, అవుట్డోర్లో పాల్గొని నాకన్నా ఇంకా మంచి ఆర్చర్స్తో కంపీట్ చేసి ఎక్స్పీరియన్స్ మొత్తం గ్యాదర్ చేసుకొని, ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఇప్పుడు వరకు కొట్టిన మెడల్స్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా విత్ మోర్ ఎక్స్పీరియన్స్తో నేను కొట్టాల్సిన మెడల్స్ చాలా ఉన్నాయి. తాత దగ్గర ఇదివరకు ఒక పాత బో అండ్ ఆరోస్ ఉండేవి. అవి ఇంట్లోనే ఒక చిన్న టార్గెట్ లాగా పెట్టించి కొట్టించేవాళ్ళు. ఏమో సరిగ్గా పడేది కాదు. నాకేమో అది అదో రకంగా అనిపించేది, ఎందుకు పడట్లేదు అని. ఇంకా అదంతా చూసి అమ్మమ్మ ఏమో నన్ను ఓల్గా ఆర్చరీ అకాడమీలో చేర్పించారు. ఇదివరకు మన యాన్సిస్టర్స్ వీళ్ళందరూ బ్యాటిల్ ఫీల్డ్లోనే ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం నేను మూవీస్ చూసో, ఇంకా ఇవి టాయ్స్తో కానీ, ఇంకా అలా ఆర్చరీకే నాకు చిన్నప్పటి నుంచి ఒక అట్రాక్షన్ ఉండేది.